ఈస్టర్ సండే వర్తమానం వింటున్న దైవజనులారా, దైవజనాంగమా, మీకు యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఆమేన్. ఈస్టర్ సండే అంటే క్రీస్తు యొక్క పునరుత్థాన దినము అని అర్థం. ద రెజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అర్థం. యేసు చనిపోయి సమాధిలో భూస్థాపము చేయబడిన పిమ్మట మూడవ దినమ తిరిగి లేచెను. దానికే క్రీస్తు యేసు పునరుత్థాన దినము అని అంటారు. ద రెజరక్షన్ డే ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని అంటారు. ఈ విషయంలో దీనికి ఒక పేరు పెట్టాను. ఏం పేరు పెట్టానంటే నేను సరిహద్దులు లేని సామ్రాజ్యము. సరిహద్దులు లేని సామ్రాజ్యము. ఎవరిది సరిహద్దులు లేని సామ్రాజ్యం? రాజుకి తన రాజ్యానికి సరిహద్దులు ఉన్నాయి, భూమికి సరిహద్దులు ఉన్నాయి, చెరువుకి సరిహద్దులు ఉన్నాయి, నదులకు సరిహద్దులు ఉన్నాయి, ఇండ్లు కట్టుకోవడానికి సరిహద్దులు ఉన్నాయి, పొలాలకు సరిహద్దులు ఉన్నాయి, తోటలకు సరిహద్దులు ఉన్నాయి, దేశములకు సరిహద్దులు ఉన్నాయి, సముద్రములకు సరిహద్దులు ఉన్నాయి. సరిహద్దులు లేనిది ఏది అంటే దేవుని సామ్రాజ్యం ఒకటే. అందుకే సరిహద్దులు లేని సామ్రాజ్యము అని దీనికి పేరు పెట్టాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనంలో ఏముందో మనం చదువుదాం. ఎవడునూ నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని అని యేసు అంటున్నాడు. యేసు మనుష్య కుమారుడుగా భూమి మీద అవతరించినప్పుడు ఆత్మస్వరూపుడైన తండ్రి యగు దేవుడు, దైవత్వమైన దేవుడు, ఈశ్వరత్వమైన పరమేశ్వరుడు ఆయనకి అధికారం ఇచ్చాడు. మనుష్య కుమారుడైన యేసునకు ఏమి అధికారం అంటే తన ప్రాణము తనంతట తానే తనకిష్టం వచ్చిన చోట తనకిష్టం వచ్చిన పద్ధతిలో పెట్టుటకు మరియు ఆ ప్రాణంలో తిరిగి తీసుకున్నటకు అధికారము పొంది ఉన్నాడు అని యోహాను సువార్త 10వ అధ్యాయంలో 18వ వచనమందు చెప్పబడి ఉన్నది. ఈ విషయాన్ని యోహాను సువార్తలో యేసు ఏమని చెప్తున్నాడో మనం కొద్దిగా చదివి చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. జీసస్ said like this, no man taketh it from me, but I lay it down of myself. I have power to lay it down, and I have power to take it again. This commandment have I received of my Father. అని John 10:18లో చెప్తున్నాడు. దీనిని బట్టి చూడగా యేసును ఎవరు చంపలేదు. యేసును ఎవరు చంపలేదు, ఆయన చనిపోలేదు. ఆయనే తన ప్రాణమును తీసుకున్నాడు. తీసుకొని తనంతట తానే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకున్నాడు. మరలా ఆ ప్రాణాన్ని ఆయన తీసుకుంటున్నాడు. ఈ అధికారము భగవంతుని ద్వారా తండ్రి అయిన దేవుడు మనుష్య కుమారుడికి అనుగ్రహించాడు కనుక ఆయన తన ప్రాణమును మళ్ళీ తీసుకున్నప్పుడు ఆయన బ్రతికాడు. ఆయన బ్రతికినప్పుడు ఆయన భూమిలో నుండి సమాధిలో నుండి లేచాడు. దానికే తెలుగులో పునరుత్థానము అని అన్నారు, ఇంగ్లీష్లో రెజరక్షన్ అని అన్నారు. ద గోల్ ఆఫ్ ద రెజరక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు పునరుత్థానము ఆయనందులకు దాని వెనుకనున్నటువంటి ఉద్దేశం ఏమిటి మనం కొద్దిగా ఆలోచన చేద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో
బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 2 verse 7 ఇలా చెప్పబడి ఉన్నది. అండ్ ద లార్డ్ గాడ్ ఫార్మ్డ్ మ్యాన్ ఆఫ్ ది డస్ట్ ఆఫ్ ది గ్రౌండ్ అండ్ బ్రెత్ ఇన్ టు హిస్ నాస్ట్రైల్ ద బ్రెత్ ఆఫ్ లైఫ్ అండ్ మ్యాన్ బికేమ్ ఎ లివింగ్ సోల్. దీని అర్థం ఏమిటంటే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో తెలుగులో ఎట్లా రాయబడిందో దాన్ని కొద్దిగా మనం చూద్దాం. దేవుడని యెహోవా నేల మంటితో, నేల మన్ను కాదు, ద డస్ట్ ఆఫ్ ద గ్రౌండ్ అని చెప్పబడి ఉన్నది. అంటే భూమి మీద ఉన్న బూడిదతో అని అర్థం. నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడి ఉన్నది. జీవాత్మ జీవింపజేసే ఆత్మ అయిన నరుడు. అందుకే నరుని విషయంలో దేవుడు ఆలోచన చేశాడు. ఎవరు? నేను ఉన్నవాడను అనువాడను అను ఈ త్రిత్వమైన దేవుడు ఆలోచన చేశాడు. ఏమిటి ఆలోచన చేశాడంటే, నేల బూడిదతో చేసిన బొమ్మ మనం దానికి మనస్సు ఇవ్వగా, మనం దానికి జీవాత్మ ఇవ్వగా ఆ బూడిద బొమ్మ చలించాడు. అయితే ఆ బూడిద బొమ్మకు మనము జీవమిద్దాము అని అనుకున్నాడు. అందుకు వానికి జీవం ఇచ్చాడు. జీవం ఇచ్చిన తర్వాతను నరుడు ఆ జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఎలాగంటే దేవుని యొక్క మాటకు తిరస్కరించి దేవునికి అవిధేయుడై దేవుడు వద్దని చెప్పిన పనిని చేసి దేవుడు అనుగ్రహించిన ఆ జీవితాన్ని పోగొట్టుకున్నాడు. అప్పుడు నేను ఉన్నవాడు అనువాడు అనేటటువంటి త్రిత్వమైన దేవుడు ఏమనుకున్నాడంటే, మన స్వరూపంలో మన పోలిక యందు మనము సృష్టించిన నరుడు మనం ఇచ్చినటువంటి బహుమానమైన జీవము పోగొట్టుకున్నాడు. మరల తిరిగి మనము ఆయనకి జీవం ఇవ్వాలి అని అనుకున్నాడు. అందుకు ఇప్పుడు మరొక జీవము కావాలి అంటే ఎలాగా? నరుడు మరణించాలి. అందుకు మరణము అనేటటువంటి బహుమానము నరుడికి ఇచ్చాడు దేవుడు. వండర్ఫుల్. మొదట జీవము అనేటటువంటి బహుమానం ఇచ్చాడు. ఆ జీవాన్ని దేవుని యొక్క మాటల పట్ల అవిధేయత చూపి నరుడు దాన్ని పోగొట్టుకున్నందులకు తప్పకుండా ఆయనకు జీవం మరల ఇవ్వాలని ఆలోచన గలవాడై మరణము అనేటటువంటి బహుమానం ఆయనకి ఇచ్చాడు. అప్పుడు నరుడు మరణిస్తాడు. మరణించిన పిమ్మట ద లైఫ్ ఆఫ్టర్ డెత్ అన్నది దేవుడు ఆయనకి ఇవ్వాలని ప్రణాళిక వేశాడు. దీనికి ప్రణాళిక అనరు, దీనికి సంకల్పం అంటారు. మీకు అర్థం అవ్వాలని ప్రణాళిక అనే పదాన్ని నేను ఉపయోగించాను. అది రాంగ్ పదము. మరి మనమంతా రాంగ్లో ఉన్నాం కనుక రాంగ్ పదం ఉపయోగిస్తేనే రాంగ్ మనుషులకు అర్థం అవుతుంది. అందుకే రాంగ్ పదాన్ని ఉపయోగించాను. బట్ దట్స్ రాంగ్. దానికి ప్రణాళిక అనరు. మనిషి వేసిన దానికి ప్రణాళిక అంటారు. దేవుని వేసిన దానికి సంకల్పం అంటారు. అది దైవ సంకల్పం అయి ఉన్నది. ఏమని? ద లైఫ్ ఆఫ్టర్ డెత్ షుడ్ బి గివెన్ టు ద మ్యాన్ హూ లాస్ట్ హిస్ లైఫ్. ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ గాడ్ గేవ్ హిమ్ లైఫ్ యాజ్ ఎ గిఫ్ట్. When he has become disobedient to him, he lost his life. The life which the man lost, again God planned to give him the lost life. So he has given him the second gift, that is gift of death. Because after the man is dead, life after death will be given to him again. So two gifts. One is life, first gift to the human being given by God. Second gift, death, given by God to the human being. Because after death there is life. దేవుడు ఎంత నరుని పట్ల ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. నరుడి పట్ల దేవుడు ఎంత ఆప్యాయత కలిగి ఉన్నాడో, నరుడి పట్ల దేవుని యొక్క కనికరము ఎంతవరకు ఉన్నదో చూడండి, ఆలోచించండి. ఇప్పుడు దేవుడు నరుడికి 2 బహుమానములు ఇచ్చాడు. ఒకటి జీవింపజేసే జీవము, 2 మృత్యువిచ్చి మృత్యువు తర్వాత
ఉన్న జీవాన్ని ఆయనకి దయచేస్తున్నాడు. సో లైఫ్ అండ్ డెత్ ఆర్ 2 gifts బై గాడ్ ఆల్మైటీ టు హ్యూమన్ బీయింగ్. హల్లెలూయా. యోహాను 10:18లో మనం ఏం చదువుకున్నాము? మనం చదివింది, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. నోబడీ కెన్ టేక్ మై లైఫ్. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. ఐ మై సెల్ఫ్ గివింగ్ ఇట్. ఐ కెన్ లే డౌన్. దానిని పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, దానిని తిరిగి తీసుకున్నట్టుకు కూడా నాకు అధికారం ఉన్న తండ్రి వలన అనుగ్రహించబడింది. సో బై మై ఫాదర్ ద పవర్ ఆఫ్ గివింగ్ లైఫ్ అండ్ టేకింగ్ బ్యాక్ ద లైఫ్ హ్యాస్ బిన్ గివెన్ టు మీ. అటువంటి శక్తి గలవాడై ఉన్నాడు. ఎవడు ఆయన్ని చంపలేదు, ఆయన్ని ఎవరు పాతలేదు. ఆయన మట్టుకు ఆయనే మరణమునకు తన ప్రాణం అప్పచెప్పుకున్నాడు, మరల తన ప్రాణాన్ని తీసుకుని లెగుస్తున్నాడు. ఆ లెగుస్తున్న దానికే పునరుత్థానము అని అన్నాడు. భూమి మీద మొట్టమొదటి పునరుత్థానము యేసుక్రీస్తుది. ద ఫస్ట్ రెజరెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. Jesus was the first man who has resurrected from the death. అయితే ఇప్పుడు కల్వరి కొండ ఏమిటి రుజువు చేస్తుందంటే, వాట్ ద కాల్వరీ ఈజ్ ప్రూవింగ్? ద కాల్వరీ ఈజ్ ప్రూవింగ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కాల్వరీ పునరుత్థానమును తప్పకుండా రుజువు చేసినది. దానికే కాల్వరీ proved that the resurrection is must and the resurrection is inevitable. అంటే అర్థం ఏమిటంటే, కల్వరి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును తప్పనిదిగా రుజువు చేసినది, అనివార్యముగా చేసినది. క్రీస్తు యొక్క పునరుత్థానము ఇది అనివార్యము అని రుజువు చేయుచున్నది కాల్వరి. కాల్వరి ఏం చెప్తుంది? క్రీస్తు యొక్క పునరుత్థానము తప్పనిది, తప్పకుండా పునరుత్థానం జరిగి తీరవలసిందే అని రుజువు చేస్తుంది. అయితే దేవుడు తనలో తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, నేను నా సామ్రాజ్యాన్ని కొద్దిగా విస్తరింపజేసి మరి అందులో నరకుమారులైన ఒక కమ్యూనిటీని, ద సన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్, ద కమ్యూనిటీ కన్సిస్టింగ్ ఆఫ్ సన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అక్కడ పెట్టాలని అనుకున్నాడు. అందుకు దేవుడు ఆలోచన చేసి, ఓకే, భూలోకంలో మన సామ్రాజ్యమునకు సంబంధమైన ఒక చిన్న గ్రామమును స్థాపించుదాము అని అనుకున్నాడు. God thought of establishing a bulwark on the face of the earth. God thought of establishing a small village on the face of the earth so that his kingdom can be expanded. ఆయన సామ్రాజ్యము విస్తరింపజేయ నిమిత్తము అలా సంకల్పించాడు. అలా సంకల్పించి భూమి మీద ఒక చిన్న గ్రామమును స్థాపించాడు. ఆ గ్రామం పేరు ఎడిన్. ఏదేను అని ఒక గ్రామాన్ని స్థాపించాడు. ఏదేను అను గ్రామమును స్థాపించి అందులో మనుష్య కుమారునికి పెట్టాడు. మనుష్య కుమారుల యొక్క కమ్యూనిటీ అందులో నివసించాలని దేవుడు సంకల్పించాడు. ద సన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ద కమ్యూనిటీ కన్సిస్టింగ్ ఆఫ్ సన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ షుడ్ బి ఓవర్ దేర్ అండ్ దే షుడ్ డ్వెల్ ఇన్ దట్ విలేజ్, డ్వెల్ ఇన్ దట్ హెవెన్లీ బుల్వాడా అని దేవుడు అనుకున్నాడు. అయితే దానిని పరలోక పౌరుల గ్రామముగా చేయాలని అభిష్టము కలిగి ఉంటాడు దేవుడు. దేవుని అభిష్టం ఏమిటి? ఎడిన్ అనే గ్రామాన్ని, ఎడిన్ అనే బుల్వాడాని, ఎడిన్ అనే ఒక కాలనీని పరలోక పౌరుల గ్రామముగా దాన్ని చేద్దాము అనే అభిష్టము కలిగి ఉంటాడు. దేశపు యొక్క చరిత్రలు చదివినట్లయితే అనేక దేశములు సుమారుగా ముందు కాలనీలే స్థాపించబడ్డాయి. కాలనీలు మెల్లమెల్లగా దేశముగా ఏర్పాటు చేయబడ్డాయి.
కాలనీ స్థాపించబడి పిమ్మట ఆ కాలనీ దేశముగా మారింది. అటువలే దేవుడు ఒక డివైన్ బుల్వాడా, ఎడెన్ బుల్వాడా అనే పేరుతో భూమి మీద స్థాపించి దాని ద్వారా మనుషుల యొక్క కుమారుల అందులో నివసించాలని అభిష్టము కలిగి దాన్ని స్థాపించాడు. ఇది ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అని అంటారు. భూమి మీద పరలోక రాజ్యమును స్థాపించి విస్తరింపజేయాలన్న అభిష్టము దేవునికి కలిగి ఉండెను. అయితే అక్కడ డివైన్ ప్రకృతి అనగా దైవిక ప్రకృతి, దైవిక సంస్కృతి, దైవిక నడవడి, దైవిక ప్రవర్తన మొదలగునవి భూలోకములో ఉన్న ఎడెన్ గ్రామంలో ఉండాలని దేవుడు అనుకున్నాడు. వాటిని నెలకొల్పాలనుకున్నాడు. ది డివైన్ కల్చర్, ద డివైన్ బిహేవియర్, ద డివైన్ నేచర్ అండ్ ద డివైన్ క్యారెక్టర్స్ ఆర్ టు బి ఓవర్ దేర్ అని దేవుడు అనుకున్నాడు. అందుకు దేవుడు ఆ ఎడెన్ గ్రామమును నెలకొల్పాడు. దైవ సంకల్పంలో ఉన్నట్లుగా దేవుడు ఆ ఎడెన్ విలేజ్ని లేదా ఆ ఎడెన్ కాలనీని స్థాపించాడు. యేసు యొక్క పునరుత్థానము ద్వారా మరణం యొక్క బలము బలహీనపరచబడాలి అని దేవునికి ఒక సంకల్పం కలిగినది. యేసు యొక్క పునరుత్థానము ద్వారా మరణం యొక్క బలమును బలహీనపరచాలని దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే మృత్యువు చాలా శక్తివంతమైనది, చాలా బలమైనది. దానిని ఎవరూ బలహీనపరచలేరు. విశ్వమంతటిలో సృష్టికర్త అయిన దేవుడు తప్ప మరికి ఎవ్వరూ ఆ బలమైన మరణం యొక్క బలమును బలహీనపరచలేరు. గనుక దేవునికి ఆ సంకల్పము అందుకే కలిగినది. అప్పుడు యేసు నామమున భూమి మీద పరిశుద్ధులైన కన్యక గర్భములో నుండి వచ్చినటువంటి మనుష్య కుమారుడికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి మరియు దైవ మానవునిగా వానికి చిత్రీకరించాడు. అయితే ఆ దైవ మానవుని యొక్క మాటలు యావత్తు కూడా ఎటువంటి మాటలంటే హిజ్ వర్డ్స్ వర్ ప్రొఫెటిక్. ఆయన యొక్క మాటలు ప్రవచనాత్మక మాటలు. పనులు జరుగుకముందే యేసు ప్రవచిస్తూ ఉండేవాడు. హిజ్ మినిస్ట్రీ వాజ్ హీలింగ్ మినిస్ట్రీ, హిజ్ మినిస్ట్రీ వాజ్ ఫీడింగ్ మినిస్ట్రీ, హిజ్ మినిస్ట్రీ వాజ్ ప్రీచింగ్ మినిస్ట్రీ, హిజ్ మినిస్ట్రీ వాజ్ కంఫర్టింగ్ మినిస్ట్రీ అండ్ సో ఆన్. ఆయన పరిచర్య స్వస్థత చేసే పరిచర్య, దైవరాజ్యమును దైవ సామ్రాజ్యమును బోధించే పరిచర్య, మనుషులకు ఆదరణ కలిగించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య, అన్నవస్త్రముల వసతి అనుగ్రహించే పరిచర్య, ఇటువంటి పరిచర్య ఆయన మొదలుపెట్టాడు. దిస్ వాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే ఇప్పుడు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో రిజరెక్షన్ గూర్చి, యేసు పునరుత్థానంను గూర్చి చెప్పబడి ఉన్నది. మరణించిన వాడు తిరిగి ఎవడని లెగుస్తాడా? లెగలేడు. మరణించిన వారిలో తిరిగి లేచిన వాడు మనుష్య కుమారుడు అని యేసు ఒక్కడే. ఆయనే ప్రథముడు, ఆయనే మొట్టమొదటి వ్యక్తి. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 10, 11, 12 వచనములలో ఆయన యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గూర్చి ప్రవచనము చేయుచున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 10, 11, 12 వచనాల్లో ప్రవచనం చేసి చెప్తున్నాడు యెషయా. ఏం చెప్తున్నాడంటే, అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను,
అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతని పాలు పంచిపెట్టదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకులు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. ఇక్కడ ఈ వచనాల్లో క్రీస్తు ఏ విధముగా పునరుత్థానుడవుతున్నాడు, ఎందుకొరకు పునరుత్థానం అవుతున్నాడు, పునరుత్థానం యొక్క గోల్ ఏమిటి, ఆ విధముగా ఆయన నలుగుగొట్టబడుటకు, హింసింపబడుటకు, భూస్థాపన చేయబడుటకు దేవుడైన యెహోవా సంకల్పము గలవాడై ఉండగా ఆ సంకల్పము అమలు జరపబడిను. అటువలే మత్తయి 16:21లో ఏమంటానంటే, తాను జెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధానుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, యేసు బ్రతుకున్నప్పుడు తన మరణమును గురించి ఆయన ముందే ప్రవచనం చేసి చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? నేను యెరూషలేము వెళ్ళాలి, పెద్దల చేత ప్రధానుల చేత యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు నేను పొందాలి, నేను చంపబడాలి, 3వ దినమున తిరిగి నేను లేచుట అగత్యము అని శిష్యులతో చెప్తున్నాడు. సో జీసస్ హిమ్సెల్ఫ్, he spoke the prophecy about his resurrection. యేసు స్వయముగా తానే తన పునరుత్థానమును గురించి ప్రవచించి శిష్యులకు ఆ ప్రవచనమని వినిపించాడు. యేసు బ్రతికుండగానే చెప్తున్నాడు, నేను తిరిగి లేచుట అగత్యము, నేను పునరుత్థానములో ప్రవేశించుట అగత్యము. ఐ మస్ట్ రిజరెక్ట్, ఐ మస్ట్ రైజ్ ఫ్రమ్ ద డెత్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ మస్ట్ అని యేసు తన శిష్యులతో సెలవిస్తున్నాడు తన యొక్క పునరుత్థానమును గూర్చి. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 10, 11, 12 వచనములు మాత్రమే కాక మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనములు కూడా యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి యేసే స్వయముగా ప్రకటించి చెప్పుచున్నాడు. అయితే యేసు ఇలాగంటున్నాడు, వాళ్ళు నన్ను చంపుతారు, నేను మరల తిరిగి వస్తాను. వాళ్ళు నన్ను చంపుతారు, నేను మరల తిరిగి వస్తాను. దిస్ వాజ్ ద ప్రెడిక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అబౌట్ హిస్ రిజరెక్షన్. దే విల్ కిల్ మీ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. వాళ్ళు నన్ను చంపుతారు, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళు నన్ను చంపుతారు. దే విల్ కిల్ మీ బట్ ఐ షల్ కమ్ బ్యాక్ అగైన్. నేను మరల వస్తున్నాను. ఐ షల్ రైజ్ ఫ్రమ్ ద డెత్. వాడు నన్ను చంపుతారు, కానీ నా మరణము నేనే ఒప్పు చెప్పుకుంటున్నాను. మై డెత్ ఈజ్ నాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎనీబడి ఎల్స్. ఐ మై సెల్ఫ్ సరెండరింగ్ టు ద పవర్ ఆఫ్ ద డెత్. ఐ బీయింగ్ లైఫ్, నేను జీవమై ఉండి మరణం యొక్క శక్తికి నేను సమర్పించుకుంటున్నాను నా జీవమును. ఐ బీయింగ్ లైఫ్ సరెండరింగ్ టు ద పవర్ ఆఫ్ ద డెత్ ఇన్ ఆర్డర్ టు బి బరీడ్ సో దట్ ఐ కెన్ రైజ్ అగైన్ ఫ్రమ్ ద డెత్ అని యేసు యొక్క పునరుత్థానమును గురించి చెప్పబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 1 నుండి 10 వరకు వచనములు ఎలా ఉన్నాయో మనం కొద్దిగా చదివి తెలుసుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోగా తరువాతి ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేన మరియ వేరొక మరియ సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రములు మహిమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉంటుంది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసు
ఆయనను మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పుతున్న నేను. సో దిస్ ఈజ్ రెజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫ్రమ్ ద గ్రేవ్. దూత వచ్చి చెప్తున్నది స్త్రీలకు. ఆ స్త్రీలు ఎందుకు వచ్చారు? సుగంధ ద్రవ్యములు పూసి ఆయన శరీరమును కొద్దిగా నిర్మలము చేయాలని వచ్చారు. ఏ శరీరమును? మరణించిన శరీరమును, మృత్యువైన శరీరమును. కానీ అక్కడ శరీరం లేదు. మృత్యువులో ఉన్న శరీరము జీవములోనికి ప్రవేశించింది. జీసస్ రైజ్ ఫ్రమ్ ద డెత్. ఆయన బ్రతుకున్నప్పుడు నేను 3వ దినమున మృతులలో నుండి లేచి గలిలయ ప్రాంతంలో మీకు కనిపిస్తాను, అక్కడ మీరు నాతో కలడానికి రండి అని చెప్పినప్పుడు ఈ స్త్రీలేమి ఆ శిష్యులేమి గలిలయ ప్రాంతానికి వెళ్ళాలి, కానీ వాళ్ళు సమాధి యొద్దకు రాకూడదు. సమాధి యొద్దకు వారు వెళ్ళారు. ఎందుకంటే మరణించి ఉన్న మృతదేహములకు మనము సుగంధ ద్రవ్యములు పూసి స్నానం చేయించుదామన్న తలంపు వారికి ఉంది. ఎటువంటి విశ్వాసమో చూడండి. వారికి అటువంటి విశ్వాసము ఉన్నను, వారు అల్ప విశ్వాసులైనను అవిశ్వాసులైనను దేవుడు ఒక దూతను పంపించి వారికి వర్తమానం అందిస్తున్నాడు. మీరు వెళ్ళండి, గలిలయ సముద్ర తీరమున వెళ్ళండి, ఆయన అక్కడ మీకు కనబడతాడు. ఆయన శిష్యులతో చెప్పండి, ఆయన మృత్యువులో లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన లేచి ఉన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్ స్పీకింగ్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ గాడ్. We are now thinking about the goal of the resurrection of God. దేవుడు తన సామ్రాజ్యమును, సరిహద్దులను సామ్రాజ్యమును ఏ విధముగా స్థాపించి విస్తరింపజేయుచున్నాడో మనం చూస్తున్నాము. ఇప్పుడు ఆ సామ్రాజ్యం విస్తరించబడాలి. సరిహద్దులు లేని సామ్రాజ్యం విస్తరించబడాలి. The God's kingdom is to be spread on the face of this planet. That was his prediction and that was his will. ఆయన యొక్క అభీష్టమై ఉన్నది. ఇప్పుడు యేసు మరణం నుండి లేవకపోతే ఏ విధముగా దేవుని యొక్క అభీష్టము నెరవేరుతుంది? హౌ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ షల్ బి ఎస్టాబ్లిష్డ్ అండ్ షల్ బి ఫ్లోరిష్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్. హౌ ఇట్ షల్ స్కాటర్. భూమి మీద అది ఏ విధముగా విస్తరిస్తుంది? సో ద రిజరెక్షన్ ఆఫ్ గాడ్ ఈజ్ మస్ట్. ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ ఈజ్ మస్ట్. చనిపోయిన దేవుడు కాడు. గాడ్ ఈజ్ స్పిరిట్ అండ్ ద స్పిరిట్ హ్యాస్ బికమ్ వర్డ్ అండ్ ద వర్డ్ హ్యాస్ బిన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఫ్లెష్. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆత్మ వాక్యమైనది. ఆ వాక్యము శరీరధారి అయినది. రక్తమాంసములతో ఎముకలతో నరములతో భూమి మీద నిలబడుటకు యేసుక్రీస్తు అను నామమున అవతరించాడు దేవుడు. Jesus is not human being. మరియా అందరి స్త్రీల వలె భర్తతో పోయి గర్భవతి యేసును కనలేదు. యజుర్వేదములో ఉన్నటువంటి మంత్రమునకు అనుకూలముగా తూర్పు దేశములో పవిత్రురాలైన కన్యక గర్భమందు దేవుని ఆత్మ ప్రవేశించి కుమారుడిగా లోకమునకు అనుగ్రహించబడుచున్నాడు అని చెప్పబడింది. అందుకే ఆత్మావై పుత్రానామసి, దేవుడు ఆత్మ అయినవాడు. ఆ ఆత్మ కుమారునిగా అనుగ్రహించబడుచున్నాడు. దేవుని ఆత్మకు మరణం ఉంటుందా? మరణం ఉండదు. యేసు ఆత్మ అయి ఉండగా ఎలా మరణిస్తాడు? అందుకే ఆయన తన్ను తాను మరణమునకు అప్పజెప్పుకొని మరల తన్ను తాను తన జీవితమును మరణముల నుండి తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన తన జీవితాన్ని మరలా గైకొన్నాడో అప్పుడు ఆయన పునరుత్థానుడయ్యాడు. సో నో పవర్ ఆఫ్ ద డెత్ can control him and no power of the death can win the victory over him.
హీఈస్ ఆల్ ఆమ్నిపొటెంట్. ఆయన సర్వశక్తి అయి ఉన్నాడు. సర్వము ఆయనకి అనుగ్రహించబడి ఉన్నది. సమస్త అధికారము, శక్తి. వారి భయముతో మహా ఆనందముతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. ఈ స్త్రీలు సమాధి యొద్ద నుండి గబగబా వెళుతున్నారు. భయపడుతూ ఉల్లాసముతో తన శిష్యులైన అపోస్తలులకి విషయం తెలియజేయని వెళుతుంటే యేసు మధ్యలో వారికి ఎదురై మీకు శుభమని చెప్తున్నాడు. దీని అర్థం ఏమిటంటే, ఇఫ్ వీ కమ్ ఫార్వర్డ్ ఇన్ ఆర్డర్ టు ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు ద పీపుల్ ఎనీ కంట్రీ ఇన్ ఎనీ వే, ద జీసస్ షల్ బి విత్ us and he will bless us and he will anoint us. That's his will, because the kingdom of God is to be scattered on the face of the earth. ఆయన సంకల్పం అది. అందుకే వీళ్ళు పరిగెడుతున్నారు. ఏమని? క్రీస్తు యేసు యొక్క పునరుత్థాన విషయమును బయలుపరచుటకు. అందుకు యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము కలుగునుగాక అన్నాడు. క్రీస్తు సువార్త అందించుచున్న వారికి శుభములు కలుగుతాయి, శుభములు ఎదురవుతాయి. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియో వారు అక్కడ నన్ను చూతుననియో వారికి తెలుపుడు అని అన్నాడు. యేసు వారికి గైడ్ చేస్తున్నాడు. మీరు గలిలయకి వెళ్ళండి, మీరందరూ నా సహోదరులకి నా శిష్యులకు చెప్పండి, వారు గలిలయకి వస్తారు, నాతో అక్కడ కలుసుకుంటారు వాళ్ళు. మనము రిజరెక్షన్ గురించి ఆలోచన చేస్తున్నాము. యేసు పునరుత్థానమును గురించి ఆలోచన చేస్తున్నాము. దీనికి ఈస్టర్ సండే అన్నారు. ఈ ఈస్టర్ సండేని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన ఆదివారం లేచాడు, శుక్రవారం చనిపోగా పాతిపెట్టబడగా ఆదివారం లేచాడు. సో ఆ విధముగా ఆయన మూడవ దినమున లేవవలసి ఉన్నదని ఆయనే ప్రవచనం చేశాడు. కనుక ఆయన ప్రవచనమునకు అనుకూలముగా ఆయన మూడవ దినమున పునరుత్థానుడయ్యాడు, మరణములో నుండి తిరిగి లేచాడు. When Jesus was brought in front of the Pilate యొక్క సముఖమునకు యేసును తోడుకొని వచ్చినప్పుడు there was conversation between Pilate and Jesus Christ. ఆ పైలట్ మరియు యేసు క్రీస్తుకు మధ్యలో సంభాషణ జరుగుతున్నప్పుడు ఆ సంభాషణలో యేసు అంటాడు, ఏమంటాడంటే, నా సామ్రాజ్యము నుండి, నా ప్రభుత్వము యొద్ద నుండి, నా రాజ్యం ఏలుచున్న నా ప్రభుత్వం యొద్ద నుండి అధికారం నీకు ఇవ్వబడితేనే నువ్వేమైనా చేయగలవు, లేకుంటే నువ్వు చేయలేవు సుమే. ఇది ద బుక్స్ ఆఫ్ హిస్టరీలో రాయబడి ఉన్నవి మాటలు. ద కన్వర్సేషన్ బిట్వీన్ పైలట్ అండ్ ద లార్డ్ జీసస్. అందులో ఈయన అంటున్నాడు, పైలట్, నీవు నన్ను ఏమి చేయలేవు, నీవు నన్ను ఏమైనా చేయాలంటే నా సామ్రాజ్యంలో, నా ప్రభుత్వము, నా గవర్నర్ యొద్ద నుండి నీకేమైనా అధికారం ఇవ్వబడితే తప్ప నువ్వేమీ నాకు చేయలేవు అంటున్నాడు. కానీ పైలట్కి ఎలాగ అర్థమవుతుంది? పైలట్ వాజ్ రోమన్. ఆ విధముగా యేసు పైలట్తో ఆడిన మాటలు. ఒక సందర్భంలో పీటర్ని యేసు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, పీటర్ ద వాట్ రాక్, నీవు బండవి, నేను నీ మీద, బండ అని నీ మీద నా సంఘాన్ని స్థాపిస్తానంటున్నాడు. రాక్ అంటే అర్థం ఏమిటి? ద ఫౌండేషన్ స్టోన్, ద ఫౌండేషన్ స్టోన్, మూలరాయి, పునాదికి మూలరాయి. ఆ ఫౌండేషన్ స్టోన్ మీద జీసస్ is planning to establish his cabinet in this world. Wonderful. Jesus is planning to establish his cabinet on this rock. Jesus said, Peter, thou art rock, and on thee I shall establish my cabinet, my government, my congregation,
మై చర్చ్. హీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ హిజ్ క్యాబినెట్, హిజ్ గవర్నమెంట్, హిజ్ కాంగ్రిగేషన్, హిజ్ చర్చ్, with his nature, with his culture, with his behavior, with his thoughts. This is the goal of resurrection. ఇది యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం యొక్క ముఖ్యమైన ఉద్దేశమై ఉన్నది, ముఖ్యమైన తలంపై ఉన్నది, ముఖ్యమైన సంకల్పమై ఉన్నది. యేసు పునరుత్థానుడు కాకపోతే how he can establish his cabinet on the face of this earth? ఆయన మరణములో నుండి తిరిగి లేచకపోతే ఆయన తన యొక్క ప్రభుత్వమును, తన యొక్క సంఘమును, తన యొక్క ప్రజలను ఏ విధముగా పీటర్ అనే పునాది బండ మీద స్థాపించగలడు? అందుకే ఆయన పునరుత్థానుడైనాడు. దట్స్ వై హీ arose from the death, risen from the death, raised from the death, and this is the goal of resurrection. మనము ఆయన రిజరెక్షన్ గురించి పౌలు ఏమంటున్నాడో చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10-11 వచనాలు చూద్దాము. మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన తన మరణ విషయంలో సమానుభవము గలవాడై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడవుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. మరల చదువుతాను వినండి. ఎపిసిల్ ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 10 and 11. Let's read. That I may know him and the power of his resurrection and the fellowship of his sufferings, being made conformably unto his death, if by any means I might attain unto the resurrection of the dead. నేను తెలుసుకోవాలి ఆయన రిజరెక్షన్ని, ఆయన పునరుత్థానమును. ఆయన పునరుత్థానమును గురించి నేను తెలుసుకోవాలంటే ముందు యేసుని గురించి నేను తెలుసుకోవాలి అంటున్నాడు. యేసుని గురించి తెలుసుకోకుండా పునరుత్థానమును గురించి నీకు ఏమర్థమవుతుంది? నాలాంటి చాలామంది బైబిల్ ప్రబోధకులు మన భారతదేశంలో పల్లెటూరుల్లో, పట్టణాల్లో, మహాపట్టణాల్లో, సిటీలలో చాలామంది ఉన్నారు. వారికి ఇది ఒక మంచి శుభవార్త. ఏమిటని? ఇన్ ఆర్డర్ టు నో ద మిస్టరీ బిహైండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యూ గట్ టు నో అబౌట్ జీసస్ ఫస్ట్. Without knowing about Jesus, you cannot understand the mystery of resurrection అని నేను చెప్తున్నాను. క్రీస్తు యేసు యొక్క పునరుత్థానమును గ్రహించుటకు యేసును ముందు గ్రహించాలి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు ఈ మాట. ఫిలిప్పీలకు రాసిన ఉత్తరము అపోస్తలుడైన పౌలు రాసినప్పుడు ఆయనకు సుమారు 56-57 సంవత్సరాల వయసు ఉంది. ఎస్, ఇట్స్ రిటన్ ఇన్ హిజ్ బయోగ్రఫీ. ఆయన జీవిత చరిత్రలో ఈ మాట ఉన్నది. ఫిలిప్పీలకి ఆయన రాసిన పత్రిక ఆయనకి 56-57 సంవత్సరాల వయసులో రాసి ఉన్నాడు. అప్పుడు రాశాడు ఈ ఉత్తరం. సో ఇన్ ద బిగినింగ్ వీ మస్ట్ నో అబౌట్ జీసస్ ఇన్ ఆర్డర్ టు నో హిజ్ రిజరెక్షన్ పవర్. ఆయన పునరుత్థాన శక్తిని గురించి మనం తెలుసుకున్నట్టుకు పూర్వము యేసును గురించి మనం తెలుసుకోవాలి. పీటర్ రాసిన 2వ పత్రికలో 1:3 ఏముందో చూద్దాము. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చి అనుభవ జ్ఞానముగా ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటికీ మనకు దయచేసినందున దేవుని గూర్చినట్టు, మన ప్రభువైన యేసును గూర్చినట్టు అనుభవము జ్ఞానము వలన మనకిది అర్థమవుతున్నది. అందుకు పీటర్ రాసిన పత్రికలో కానీ, ఫిలిప్పీలకు పౌలు రాసిన పత్రికలో కానీ మనకేమర్థమవుతుంది? ఇన్ ఆర్డర్ టు నో ద మిస్టరీ బిహైండ్ ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ వీ మస్ట్ నో ఫస్ట్ అబౌట్ జీసస్. యేసుని గురించి తెలుసుకోకుండా నువ్వేం చేయలేవు. యేసుని గురించి తెలుసుకోవాలంటే నేను మీకు చెప్పాను,
ఏది? గుడ్ ఫ్రైడే మెసేజ్. అందులో యేసెవరో మీకు తెలియజేశాను. అది మరొకసారి వినండి. మొట్టమొదటి కాలంలో మొట్టమొదటి చర్చెస్ ప్రారంభమైనప్పుడు వారికి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు లేవు. అపోస్తల కార్యం, రోమేలు రాసిన పత్రికలు లేవు. పౌలు రాసిన పత్రికలు, పీటర్ రాసిన పత్రికలు, జాన్ రాసిన పత్రికలు, జేమ్స్ రాసిన పత్రికలు లేవు. వాళ్ళకి ఏమున్నాయి? లేఖనములు మాత్రమే ఉన్నవి. ఓన్లీ ద స్క్రిప్చర్ వాజ్ అవైలబుల్. అప్పుడు ఈ సువార్త గ్రంథాలు లేవు, ఈ పత్రికలు లేవు. అప్పుడు వారు యూదులు, ఆ ఇజ్రాయేలీయులు క్రీస్తు యేసు యొక్క పునరుత్థానమును గురించి ఎలా తెలుసుకున్నారు? There was no New Testament. There were no Gospels. There was no book of Acts. There was no Revelations. అన్ని పాత నిబంధనే. Only scripture was available. How did they come to know about Messiah? క్రోనికల్స్ మనం చూసినట్లయితే, క్రోనికల్స్ అంటే దినవృత్తాంతం అని తెలుగులో అంటారు. చూసినట్లయితే, బహు జాగ్రత్తగా చదివినట్లయితే అందులో జినియాలజీ ఉన్నది. అంటే వంశములను గూర్చి రాయబడి ఉన్నది. యూదా వంశమును గూర్చి రాయబడి ఉన్నది. యూదా వంశమును గూర్చి నువ్వు తెలుసుకోకుండా, యేసు యొక్క వివరమును నువ్వు గ్రహించకుండా, యేసు పునరుత్థాన శక్తిని ఎట్లా గ్రహించగలవు? గుడ్ ఫ్రైడే వస్తే 7 మాటలాట. 7 మాటలు ఏంటి? 77 మాటలు ఏంటి? 7 మాటలు చెప్పి 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 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా ఎంతకని చెప్తావు? 7 మాటలు కాదు. మీరు నాకు గుడ్ ఫ్రైడే మెసేజ్ అనండి. వాట్ ఈస్ గుడ్ ఫ్రైడే? లెట్స్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద బైబిల్. ద హోలీ స్పిరిట్ ఈజ్ టీచింగ్ అస్. గుడ్ ఫ్రైడే మెసేజ్లో నేను చెప్పింది ఏం లేదు, పరిశుద్ధాత్మ నా ద్వారా పలికించిన మాటలవి. ఇట్స్ నాట్ మై నాలెడ్జ్, ఇట్స్ నాట్ మై విజ్డమ్. ఐఎమ్ నాట్ ఎ స్కాలర్ ఆఫ్ ఎనీ స్క్రిప్చర్. లేఖనములలో నేనేమో ప్రవీణుడును కాను. స్పిరిట్ ఆఫ్ గాడ్ స్పోక్. లెట్స్ కమ్ ఫార్వర్డ్ ఇన్ ఆర్డర్ టు లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద హోలీ గోస్ట్. If you surrender to the Holy Spirit, then the Holy Spirit shall come and dwell in thee. Then this Holy Spirit, utilizing your lips and tongue and your body, shall talk on your behalf. The people who will be hearing about Jesus, to them Holy Spirit is ministering, not the man. But the man should know whether he has surrendered his life. మనిషి ముందు గ్రహించాలి. వాడు పరిశుద్ధాత్మకు వాడు ఒప్పుచెప్పుకున్నాడా? తను తాను సరెండర్ అయినాడా? లేదు కదా. మనకు టాపికల్ బైబిల్ ఉంటే చాలు. టాపికల్ బైబిల్లో 33,000 టాపిక్స్ ఉంటాయి. టాపికల్ బైబిల్ తెచ్చామంటే మనకి ఏ టాపిక్ చదివేసి వెళ్ళి మనం ప్రసంగం చేసేవచ్చు. ప్రసంగం చేసినోడు యేసుకు అక్కర్లేదు. గాడ్ డజంట్ నీడ్ ఎ ప్రీచర్. గాడ్ డజంట్ నీడ్ ఎ క్లెవర్ మ్యాన్. God doesn't need a man of wisdom. No, 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 no. మరి దేవుడు ఏం కావాలి? ఎవరు కావాలి? ఎటువంటి వాడు కావాలి? The one who have the God-fearing nature, the sin-fearing nature and the nature of obedience. వారు కావాలి దేవునికి. స్త్రీ అయినను, పురుషుడైనను, యవనస్తుడైనను, బాలుడైనను, బాలికైనను, ఎవరైనను, వృద్ధులైనను, వ్యభిచారులైనను, త్రాగుబోతులైనను, చరిత్రహీనులైనను. నా చరిత్ర మంచిది కాదు. మై క్యారెక్టర్ వాజ్ నాట్ గుడ్. నేను చరిత్రహీనుడను. బట్ వెన్ ఐ సరెండర్ మై సెల్ఫ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ మై మాస్టర్, ఐ హ్యావ్ బీన్ ట్రాన్స్లేటెడ్. చరిత్రహీనత నుండి నూతన చరిత్రకారునిగా దేవుడు నన్ను సృష్టించాడు. మోర్ దెన్ 50 years ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వవా అని అడిగాను. మోర్ దెన్ 50 years. మరి దేవుడు నాకు జ్ఞానం ఇవ్వగా నేను 14 గ్రంథాలు రచించాను. 15వ గ్రంథం డిక్టేషన్లో ఉన్నది. ఈవేళ జ్ఞానం ఇవ్వమంటే దేవుడు ఇవ్వడు. యూ హ్యావ్ టు సరెండర్ యువర్ లైఫ్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద గాడ్, ద వూండెడ్ హ్యాండ్స్ ఆఫ్ ద జీసస్. విత్ హిజ్ హ్యాండ్స్
He shall translate you. Not transform, he will translate your life. నీ జీవితంలో ఆయన మార్పు కలిగిస్తాడు. There shall be change in your life. A changed body will be given to you. A changed mind shall be given to you. A changed soul will be given to you. Then thou can understand Jesus by reading the scripture. మరి లేఖనములలో యేసు యొక్క జననమును గూర్చి, యేసు మరణమును గూర్చి, యేసు రక్త ప్రోక్షణమును గూర్చి, యేసు పునరుత్థానమును గూర్చి చెప్పబడి ఉన్నది. ఈవెన్ బిఫోర్ క్రైస్ట్. ఇప్పుడు మనము లేఖనములను ఆలోచించేద్దాము. వంశములలో యూదా వంశమును గూర్చి కూడా క్రానికల్లో చెప్పబడి ఉన్నది. దేవుని వృత్తాంతములు జాగ్రత్తగా చదవాలి, ఓపికతో చదవాలి. విత్ లాట్స్ ఆఫ్ పేషెన్స్ యూ మస్ట్ స్టడీ. డోంట్ రీడ్ బైబిల్, స్టడీ ద బైబిల్. Bible is not a book of story. Bible is a word given by God himself. His word, his voice. ఇప్పుడు 1 కొరింథియన్ 15వ అధ్యాయము 4వ వచనములో ఏమని చెప్పబడి ఉన్నదో చూద్దాము. ఎపిసిల్ 1 Corinthians chapter 15 verse 4. చాలా ఓపికతో నేను మీకు చెప్తున్నాను, నెమ్మదిగా చెప్తున్నాను, నెమ్మదిగా వినండి. బికమ్ ఎ డిసైపుల్ ఆఫ్ గాడ్. దేవుని శిష్యుడిగా మారండి. పాస్టర్ దేవుడికి అక్కర్లేదు, ప్రవక్తలు దేవునికి అక్కర్లేదు, ప్రసంగికులు దేవునికి అక్కర్లేదు. దేవునికి ఎవరు కావాలి? ఎవరైతే తన్ను తాను దేవునికి సమర్పించుకోవాలని అభిలాష కలిగి ఉన్నాడో వారు కావాలి దేవునికి. సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. 15వ అధ్యాయంలో 1 Corinthians chapter 15 verse 4 ఏం చెప్తున్నారంటే, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. చూసారా? 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడును. అకార్డింగ్ టు స్క్రిప్చర్, రిజరెక్టెడ్ ఫ్రమ్ ద డెత్. లేఖనముల ప్రకారము. నో బుక్ ఆఫ్ మాథ్యూస్, నో మార్క్, నో లూకా, నో జాన్, నో బుక్ ఆఫ్ యాక్ట్స్. రోమియోలు రాసిన పత్రికలు లేవు, పౌలు రాసిన పత్రిక లేవు, యోహాన్ రాసిన పత్రిక లేదు, జేమ్స్ రాసిన పత్రిక లేదు, పీటర్ రాసిన పత్రిక లేదు, బుక్ ఆఫ్ రెవల్యూషన్ లేదు, ఏది లేదు. ఫిలిమోనుకు రాసిన పత్రిక లేదు, ఏది లేదు. లేఖనముల ప్రకారము అంటే అర్థం ఏమిటి? లేఖనములు మనం చదవాలి. ప్రసంగం చేయడానికి చదవకూడదు. In order to preach, we read Bible. And that's very wrong. I don't know who was the fool explained this and taught this. ఎవరో ఆ వివేకుడు మనకు నేర్పించాడు, ప్రసంగానికి ముందు బైబిల్ చదవాలి, 2 మాటలు కాగితం మీద రాసుకొని వెళ్ళాలని. No, 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 no. In order to know about Jesus, in order to know about Messiah, in order to know about the strategy of God Almighty, in order to establish His kingdom on the face of this earth. దేవుడు ఎడెన్ బుల్వాడాను స్థాపించాడు. ఆదికాండములో ఎడెన్ అనే పేరుతో ఒక గ్రామమును స్థాపించాడు. అది మొట్టమొదటి కాలనీ, అది డివైన్ కాలనీ. అందులో మొదటి ఆదంని పెట్టాడు, హవ్వని పెట్టాడు. వాళ్ళు దేవుని మాటకు ఉల్లంఘించారు. దే లాస్ట్ ద లైఫ్. దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, ఎటువంటి కనికరం కలిగి ఉన్నాడు, ఎటువంటి అభీష్టము కలిగి ఉన్నాడు, ఎటువంటి ఆప్యాయత కలిగి ఉన్నాడు నరుల పట్ల. When man and woman lost the life given by God, వారికి జీవము ఏం చెప్తున్నాను? లేఖనములను గూర్చి. See, I was talking about epistle 1 Corinthians chapter 15 verse 4.
అకార్డింగ్ టు స్క్రిప్చర్, లేఖనములకు అనుకూలముగా, లేఖనముల ప్రకారముగా యేసు మన పాపముల నిమిత్తము, ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ సిన్స్, అవర్ ఇనిక్విటీస్, సమాధి చేయబడను. లేఖనములకు అనుకూలముగా సమాధి నుండి యేసు లేచెను. అయితే యేసు యొక్క మరణమును గురించి, భూస్థాపమును గురించి, పునరుత్థానమును గురించి తెలుసుకోవాలంటే మనం ఏం చదవాలి? లేఖనములు చదవాలి. లేఖనములు చదవండి. ఇది వింటున్న వారలారా, ఎంత పెద్ద బోధకుడైనను, ఎటువంటి స్థాయిలో ఉన్నను, ఏ లెవెల్లో ఉన్నను, లేఖనములు చదివితేనే యేసు అర్థమవుతాడు. లేఖనములకు అనుకూలముగా కీర్తన గ్రంథము 16వ కీర్తన 8 నుండి 11 వరకు మనం చూద్దాం. I have set the Lord always before me, because he is at my right hand. I shall not be moved. Therefore my heart is glad, and my glory rejoiceth. My flesh also shall rest in hope. For thou wilt not leave my soul in hell, neither wilt thou suffer thine Holy One to see corruption. Thou wilt shew me the path of life. In thy presence is fullness of joy. At thy right hand there are pleasures of evermore. తెలుగులో ఏమున్నదో మీకు చదివి వినిపిస్తాను. కీర్తన గ్రంథము 16వ కీర్తన 8 నుండి 11 వచనముల వరకు మీకు నేను చదివి వినిపిస్తాను. వినండి. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ పరిశుద్ధిని కూలిబట్టనీయవు, నీ పరిశుద్ధిని కూలిబట్టనీయవు, సమాధిలో ఉంచివేయవు. నీ పరిశుద్ధుడు సమాధి నుండి లెగుస్తాడు. లేఖనములు, స్క్రిప్చర్, నాట్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, నాట్ మాథ్యూస్, మార్క్, లూక్ అండ్ సెయింట్ జాన్, నాట్ ద ఎపిసిల్స్ బై రిటన్ బై అపోస్టల్స్. లేఖనములు. కీర్తన గ్రంథము లేఖనములో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు నీ పరిశుద్ధిని కుళ్ళబట్టనీయవు, నీ పరిశుద్ధినికి పాతాళంలో విడిచిపెట్టవు, నీవు ఆయన్ని లేపుతావు. ద రిజరెక్షన్, ద గోల్ ఆఫ్ రిజరెక్షన్, ద మిస్టరీ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్ జీసస్ ఈజ్ ఓవర్ దేర్ ఇన్ ద స్క్రిప్చర్. ఈ మాటలు క్రీస్తు భూమి మీదకి రావడానికి ఇంకా కొన్ని సంవత్సరములు ఉందనగా 10th centuryలో, 10th century బిఫోర్ క్రైస్ట్లో ఈ మాటలు చెప్పబడి ఉన్నవి. అప్పుడు యేసే భూలోకంలో లేడు, యేసు జననం లేదు, సువార్త గ్రంథాలు ఎట్లుంటాయి? డ్యూరింగ్ 10th century BC ఈ మాటలు చెప్పబడి ఉన్నవి. The resurrection is secondary issue. The first, we must know who is Jesus. యేసు అంటే ఎవడు? నీ మర్యాద అక్కర్లేదు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటున్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపొద్దు. Don't follow the respect and honor of this world, because God is not confined to world. When Abraham spoke to God, he didn't say, ప్రభువులు వారు నా దగ్గరికి వచ్చి ఉన్నారు. He didn't say. సౌలు దమస్కు వెళుతున్నప్పుడు, ఆయనకి కనుదృష్టిపోయినప్పుడు, ఆయనతో యేసు మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నీవెవడవు నేను నమ్ముటకు, నేను విశ్వసించుటకు నీవెవడవు? ఉంది తెలుగు బైబిల్లో. హూ ద వాట్? ప్రభువులు వారు ఎవరు అని అనలేదు. నీ మర్యాద దేవునికి అక్కర్లేదు, నీ ఒబీడియన్స్ కావాలి.
నీ గాడ్ ఫియరింగ్ నేచర్ కావాలి, నీ సిన్ ఫియరింగ్ నేచర్ కావాలి. దేవునికి కావలసిన మనలో లేవు, కానీ లోక సంబంధమైన మర్యాదలు బోల్డ్ ఉన్నాయి మనకి. గాడ్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు వరల్డ్. వై డు యూ యూజ్ ద వర్డ్స్ ఆఫ్ ద వరల్డ్? దోస్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు గాడ్ ఆల్మైటీ బికాజ్ హీ ఈజ్ హోలీ. లేఖనములు డ్యూరింగ్ 10th century బిఫోర్ క్రైస్ట్, ఇట్ ఈస్ స్పోకెన్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. thou shalt not leave him in the grave. నీ పరిశుద్ధుడు. జీసస్ ఇస్ హోలీ ఆఫ్ ద హోలీస్. నీ పరిశుద్ధుడు. కీర్తన 71, 20, 21 వచనాలు తెలుగులో ఎలాగున్నాయో చదువుదాం. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 71 verse 20 and 21. లెట్స్ సీ హౌ ద తెలుగు బైబిల్ ఈజ్ స్పీకింగ్. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రతికించదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్మను లేవనెత్తదువు. నా గొప్పతనమును వృద్ధి చేయుము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము. నా దేవా, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాయిద్యములతో నిన్ను స్తుతించదను. డ్యూరింగ్ 10th century BC, it has been proclaimed in the book of Psalms, in Psalm number 71, verse 20 and 21, speaks about the resurrection of the Lord. లేఖనములను పరిశీలించమని పౌలు అన్నాడు తిమోతికి చెప్తున్నప్పుడు. లేఖనములను పరిశీలించాను అంటున్నాడు కొరింథీయులకి రాసినప్పుడు. కొరింథీయులకు పత్రం రాస్తున్నప్పుడు చెప్తున్నాడు, నేను లేఖనములను పరిశీలించాను, లేఖనములను చూశాను, యేసును గూర్చి తెలుసుకున్న తర్వాతను క్రీస్తు యేసు పునరుత్థానమును గూర్చి తెలుసుకుంటున్నాను. లెట్స్ రీడ్ బిగినింగ్ ఫ్రమ్ verse 4 to 22. లెట్స్ రీడ్ అండ్ సీ. 15వ అధ్యాయంలో ఇప్పుడు 4 నుండి 22 వరకు వచనములను చదివి చూద్దాము. పౌలు ఏం చెప్తున్నాడో చూద్దాం. ఓర్పు వలనను లేఖనముల వలనే ఆదరణము వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వముందు వ్రాయబడి ఉన్నవి మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారముగా ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకరు చేర్చుకునుడి. మనము ప్రేమ గలవారమై, ప్రేమ ఉన్నను ప్రేమ లేవని వారైనను అవతల వ్యక్తిని మనం చేర్చుకోవాలి. వీ మస్ట్ బికమ్ క్లోజ్ టు దెమ్. దే ఆర్ టు బి ఎంబ్రేస్డ్. వారిని మనం కౌగలించుకోవాలి, వారిని మనం ముద్దు పెట్టుకోవాలి. అంతేగాని వారి చరిత్రలో ఏలెట్టి గొలకకూడదు. ప్రపంచంలో ఎవరికీ తెలియకపోయినటువంటి విషయములు నన్ను గూర్చి యేసుకు తెలియదా? దేవుడని యెహోవాకు తెలియదా? ఆత్మస్వరూపుడైన పరమతండ్రికి తెలియదా? తెలిసి కూడా ఆయన నన్ను తన మహిమార్థమై తన ప్రజలకు పరిశుద్ధాత్మను గూర్చి ప్రవచించు నిమిత్తము, ప్రబోధించు నిమిత్తము నన్ను ప్రయోగించుచుండగా, తన పరిచర్యలో ప్రయోగించుటకు తన ఆత్మతో నన్ను అభిషేకించి ఉండగా, నేను చెప్పినది ఏమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేత అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తన చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా, ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాదురుగాక అని చెప్పబడి ఉన్నది. అది నేర్చుకోవాలి మనం, అది నేర్పించాలి మనం. ఒకటి చరిత్రను గొలకకూడదు, ఒకటి చరిత్రలో ఏలు పెట్టి గొలకకూడదు. నీ చరిత్రను నువ్వు దేవునికి చెప్పుకో.
Confess your life history. Confess your nature. Confess your every bad, every abomination. ప్రతి ఒక్కటి నీలో ఉన్న చెడును దేవునికి చెప్పుకొని ఒప్పుకో. దాన్ని విడిచిపెట్టుటకు శక్తి నొందు. Receive power from the Jesus so that thou shalt kick them out from your life. In order to be close to the Jesus. Jesus is resurrected in order to become your friend, in order to teach you, in order to guide you, in order to strengthen you, in order to anoint you. మరియు యెషయా ఇలాగ చెప్తున్నాడు. యెషయా అంటే అప్పుడు క్రీస్తు భూమి మీద రావడానికి 800 సంవత్సరాలు ఉందనగా యెషయా అనే ప్రవక్త ప్రవచనం చేస్తున్నాడని మనకు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 12వ వచనంలో పౌలు తెలియజేస్తున్నాడు. యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును ఆయనయందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గల వారగటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతో సమాధానముతో మిమ్మలను నింపునుగాక. మనము నింపబడాలి ఉల్లాసముతో, దేవుని ఆత్మతో, దేవుని శక్తితో, నూతనముతో, నూతన జీవముతో, నూతన తలంపులతో మనము నింపబడాలి. We got to renew our thoughts. We got to renew our life. We got to renew our mind. You got to renew your soul. You got to renew your spirit. వాటన్నిటిని నూతన పరుచుకోవాలి. అన్ని జనుల గురించి చెప్తున్నాడు. యేసు యొక్క పునరుత్థానము వెనక దాగి ఉన్న మర్మం ఇది. యేసు అన్యజనుల కొరకు రావాలి. యేసు అన్యులకు రక్షణ కలిగించాలి. యేసు అన్యులకు స్వస్థపరచాలి. యేసు అన్యులకు నడిపించాలి. యేసు అన్యులకు పరలోకవాసులుగా చేయాలి. యేసు అన్యులకు పరిత్రాణం అనుగ్రహించాలి. ఇవి ఆయన యొక్క సంకల్పములు. ఈ సంకల్పములు నెరవేర్చుటకు పరిశుద్ధుడు సమాధిలో నుండి లేవాలి. దట్ వాజ్ ద గోల్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయవో. thou shalt not forsake him in order to be decomposed in the grave. సమాధిలో కుళ్ళు పట్టనీయవు. thou shalt rise. నీవు ఆయన లేపుచున్నావు. he has been risen. ఆయన లేపబడి ఉన్నాడు. rise from the death. How life can die? Life is life. Life is not death. Death is death. Life is life. Life doesn't have death. జీవమునకు మరణం లేదు. నీ జీవానికి నీ జీవం వేరు, యేసులో ఉన్న జీవం వేరు. The life of Jesus Christ is different. And your life is different. You have come into the world through the womb of your mother by your father. She was conceived by your father. But Jesus, he didn't come like you. ఆయన స్త్రీ నందు జన్మించాడు. స్త్రీ యందు ఆయన అవతరించాడు. స్త్రీ యందు అవతరించాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జెనసిస్ చాప్టర్ 17 verse 7 and 8 లేఖనములను గురించి మనం చూస్తున్నాము. ఎందుకంటే పౌలు చెప్పాడు. పౌల్ gave a guidance. Paul instructed. The Saint Paul advised. Emily, go through the scripture. That shall give you declaration. That shall give you wisdom about Jesus, about resurrection.
అందుకే లేఖనములను తీసి నేను మీకు చూపించుచున్నాను. లేఖనములను చూపించుచున్నాను. And I will establish my covenant between me and thee and thy seed after thee in their generations for an everlasting covenant, to be a God unto thee and to thy seed after thee. And I will establish my covenant between me and thee and thy seed after thee in their generations for an everlasting covenant, to be a God unto thee and thy seed after thee. And I will give unto thee and to thy seed after thee, and I will give unto thee and to thy seed after thee the land wherein thou art stranger, all the land of Canaan, for an everlasting possession, and I will be their God. తెలుగులో ఏమని చెబుతుందో చూద్దాం. ఆదికాండం 17వ అధ్యాయంలో 7-8 వచనములు. లేఖనములను చూడండి అని పౌలు చెప్తున్నాడు. కనుక మీకు లేఖనములలో యేసును గూర్చి, యేసు జననమును గూర్చి, యేసు సమాధిని గూర్చి, యేసు పునరుత్థానమును గూర్చి మీకు చూపిస్తున్నాను. లేఖనములు మనం చదవాలి, బైబిల్ చదవాలి, బాగా చదవాలి. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడు నయుడునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికని మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచదను. నీకును నీ తర్వాత నీ సంతతికని నీవు పరదేశీయున దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చే వారికి దేవుడిన యుందునని అతనితో చెప్పెను. మనం అబ్రహాము సంతానంలో లెక్కించబడ్డాము. ఏ విధముగా అంటే యేసును అంగీకరించిన వారంతా దేవుని కుమారులు అగుటకు అధికారం ఇవ్వబడిన కనుక యేసు ద్వారా, యేసు రక్తము ద్వారా, యేసు నామము ద్వారా మనము దేవుని కుమారులుగా అంగీకరించబడ్డాము. వాళ్ళ పితరులు వాళ్ళు 50 మంది డైరెక్ట్గా ఇజ్రాయేలు జనాంగము, యూదా జనాంగము. దే ఆర్ డైరెక్ట్ చిల్డ్రన్, వీఆర్ ఇండైరెక్ట్ చిల్డ్రన్. మనము యేసు ద్వారా అన్యులకు పరిత్రాణం లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. అన్యులకు రక్షణ లేకపోతే నాశనం అయిపోతారు. అన్యులకు సంరక్షణ కావాలి, అన్యులకు స్వస్థత కావాలి, అన్యులకు అన్నపానములు కావాలి, అన్యులకు వసతి వస్త్రములు కావాలి, అన్యులకు ఆదరణ కావాలి, అన్యులకు విశ్వాసం కావాలి. అందులకు అన్యుల నిమిత్తము వారి క్షేమార్థమై, వారి రక్షణార్థమై, వారి పరిత్రాణార్థమై, వారి స్వస్థత కొరకు నిమిత్తము యేసు మన కొరకు అవతరించెను. లేఖనములు చెప్తున్నాయి. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ తర్వాత నీ సంతతికి, నీ సంతతికి తర్వాత జనరేషన్స్ అండ్ జనరేషన్స్ వారందరికీ నేను దేవుడినై ఉంటాను. ఈ నిబంధన వారందరికీ ప్రాప్తిస్తుంది. ద కవెనెంట్ విచ్ గాడ్ మేడ్ విత్ అబ్రహాం ఈజ్ ద సేమ్ కవెనెంట్ విచ్ జీసస్ మేడ్ విత్ us. Jesus is God, God is Jesus, Jesus is Father, Father is Son, Son is Holy Spirit. భగవంతుడు ఆత్మ అయి ఉన్నాడు, ఆత్మే యేసు అయి ఉన్నాడు, యేసే తండ్రి అయిన దేవుడు అయి ఉన్నాడు. నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. The one who have seen me have seen my Father. I dwelleth in him and he dwelleth in me. We are one. ఆయన నా యందు నేను ఆయన యందు ఏకమై ఉన్నాము. ఆయన అన్యుల నిమిత్తము, అన్యుల రక్షణార్థమై అబ్రహాముతో నిబంధన చేయుచున్నాడు. నీకును నీ తర్వాత నీ సంతతి వారికి, వారి సంతతి వారికి, జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్, యుగముల తర్వాతను వచ్చుచున్న వారికి ఈ నిబంధన నిత్య నిబంధనగా ఉండను. So the covenant of Abraham which God made with him is applicable to all we, because we have been accepted by God Almighty as the children of God through the name of Jesus.
యేసుక్రీస్తు నామం వలన, యేసుక్రీస్తు రుద్రము వలన మనము దైవ కుమారులుగా అంగీకరించబడ్డాము కనుక అబ్రహాము సంతానములో లెక్కించబడ్డాము. ఏమన్నాడు? అబ్రహామా, నక్షత్రములు లెక్కెట్టగలవా? అబ్రహామా, ఇసుక రేణువులు లెక్క పెట్టగలవా? అంతమంది నీ సంతానం అన్నాడు. వీఆర్ ఆల్ కౌంటెడ్ అమాంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. లేఖనములకు అనుకూలముగా జోబ్ 19, బుక్ ఆఫ్ జోబ్, లేఖనములలో క్రీస్తు జననమును గురించి, క్రీస్తు మరణమును గురించి, క్రీస్తు భూస్థాపమును గురించి, క్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి నేను మీకు చూపిస్తున్నాను. లేఖనములు పఠించండి అని పౌలు అన్నాడు. బైబిల్ పాఠశాలకు వెళ్తే నీకు లేఖనములు అర్థం కావు. లేఖనములు దేవుని ఆత్మ ద్వారా రాయించబడ్డాయి కనుక దేవుని ఆత్మగల స్త్రీ పురుషులకు లేఖనములు అర్థమవుతాయి. లేఖనములు, స్క్రిప్చర్స్, ఐఎమ్ నౌ షోయింగ్ ద స్క్రిప్చర్స్ విచ్ ఆర్ డిక్లేరింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్, ద మిస్టరీ ఆఫ్ జీసస్, ద డెత్ ఆఫ్ జీసస్, ద బ్లడ్ షెడ్ ఆఫ్ జీసస్, ద బరియల్ ఆఫ్ జీసస్ and the resurrection of Jesus. The goal of resurrection. దేవుడు తన సామ్రాజ్యము సరిహద్దులు లేని సామ్రాజ్యముగా చేయాలనుకున్నాడు కనుక పరలోకంలో సరిహద్దులు లేవు, భూలోకములు కూడా దేవుని సామ్రాజ్యము విస్తరించబడు సరిహద్దులు లేవు. నో బౌండరీస్ అట్ ఆల్. ఇన్ ఎవ్రీ నేషన్ ఆఫ్ ద వరల్డ్ హియరింగ్ అబౌట్ జీసస్, knowing about Jesus, praying Jesus, coming into the fold of salvation, confessing their sins, confessing their iniquities, confessing their nature, repenting and born again. All these are the goal of the resurrection. యోబు గ్రంథంలో, యోబు గ్రంథం 19వ అధ్యాయంలో మనం ఇప్పుడు లేఖనములను పరిశీలించుచున్నాము. లేఖనములు. Now we are examining the scripture. 19లో 25, 26, 27. Book of Job, chapter 19, verse 25, 26, 27. యోబు అంటున్నాడు, అయితే నా విమోచకుడు సజీవుడనియో. నా విమోచకుడు, మై రిడీమర్. హూ ఇస్ రిడీమర్? జీసస్ ఇస్ రిడీమర్. నా విమోచకుడు యోబు అంటున్నాడు. యోబు అంటున్నాడు నా విమోచకుడు. యోబు ఎప్పుడు అంటున్నాడంటే, యోబు భూలోకమునకు క్రీస్తు రావడానికి సుమారుగా కొన్ని యుగములు ఉన్నదనగా అప్పుడు యోబు అంటున్నాడు ఈ మాట. క్రీస్తు పూర్వము కొన్ని యుగముల క్రిందట యోబు అంటున్నాడు, ఐ నో దట్ మై రెడీమర్ లివెత్. ఐ నో దట్ మై రెడీమర్ లివెత్. నా విమోచకుడు బ్రతికి ఉన్నాడని నేను ఎరుగుదును. యేసు అన్న నామము భూలోకానికి తెలియకపోయినప్పుడు యోబుకి ఇది ఎలా తెలిసింది? ఇట్స్ రెవల్యూషన్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ద్వారా బయలుపరచబడింది. దేవుని ఆత్మ నీకున్నట్లయితే అనేక విషయములు నీకు అర్థము కానివి, నీ పితరులకు అర్థము కానివి, బోధకులకు అర్థము కానివి, అనేక పెద్ద పెద్ద చదువుకున్న చదువులకు అర్థము కానివి, ప్రసంగికులకు అర్థము కానివి నీకు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. అందుకు పరిశుద్ధాత్మ వెరీ ఎసెన్షియల్. భౌతిక దేహమునకు జీవము ఊపిరి ఎట్లో, భౌతిక దేహమునకు కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కున్నాయి, పెదాలున్నాయి, నాలుగున్నాయి, నూరున్నది, గుండుంది, గుండెకాయ ఉంది, అన్నీ ఉన్నాయి, చేతులు కాళ్ళు అన్నీ ఉన్నాయి, అన్ని అంగములు చక్కగా ఉంది, కానీ ఊపిరి లేదు. మరి ఆ శరీరం దేనికి పనికి వస్తుంది? అలాగే క్రైస్తవుడికి పరిశుద్ధాత్మ, క్రీస్తు ఆత్మ లేనప్పుడు వాడు ఎందుకు పనికిరాడు? శరీరమునకు ఊపిరి ఎట్లాగనో అలాగే క్రైస్తవునకు క్రీస్తు ఆత్మ అటువంటిది. ఆ ఆత్మే దేవుడు అనుగ్రహించాడు ఆదంని, ఆడు పోగొట్టుకున్నాడు. క్రైస్తవులారా, దేవుని ఆత్మను మీరు పొందుటకు ప్రయాసపడండి. స్ట్రగల్ అండ్ స్ట్రగల్ అండ్ స్ట్రగల్ అండ్ స్ట్రగల్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఆఖరి శ్వాస వరకు
పరిశుద్ధాత్మ పొందుటకు స్ట్రగల్ అవు. ఆయన అంటున్నాడు, యేసు అంటున్నాడు, ఏమంటున్నాడు? తండ్రులారా మీరు చెడ్డవారయ్యండి, మీ పిల్లలు మీకు రొట్టెడుగితే రాళ్ళిస్తారా, చేప అడిగితే పామిస్తారా? మీరు చెడ్డవారయ్యండి, మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వదలిచినట్లయితే మీరు నా నామమున తండ్రికి అడగండి, పరిశుద్ధాత్మ మీకు ఎంతైనా ఇస్తాడు. ఎప్పుడైనా అడిగావా? కూతురు పెళ్ళి అడిగినావు, కొడుకు ఉద్యోగం అడిగావు, కొడుకు ఉద్యోగం చేసి గుడి మీద తంతున్నాడు, కూతురు పెళ్ళి అయి దోచుకుంటుంది, అల్లుడు కూతురు కలిసి. పరిశుద్ధాత్మ అడిగావా? నీవు చేసినటువంటి తప్పిదమును ఒప్పుకొని మరొకసారి తప్పిదము చేయకుండా ఉండుటకు ప్రయత్నం చేయి. పరిశుద్ధాత్మను అడుగు, పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడు దేవుడు. దిస్ ఈజ్ మై మెసేజ్. జోబ్ 19లో 25, 26. And though after my skin worms destroy his body, and though after my skin worms destroy this body, yet in my flesh shall I see God. నా శరీరముందున్న పురుగులు, భూమిలో ఉన్న పురుగులు నా చర్మమును, నా మాంసమును తినివేయగా, నాశనం చేయగా, అవి నాశనం చేసేసాను, అవి నాశనము చేసేసాను. దో ఆఫ్టర్ మై స్కిన్ వార్మ్స్ డిస్ట్రాయ్ దిస్ బాడీ, యట్ ఇన్ మై ఫ్లెష్ షల్ ఐ సీ గాడ్. అయినను నేను నా మాంసఖండరములతో దేవుని చూచెదను, నా చర్మమును పురుగులు తినివేసినను, డిస్ట్రాయ్ చేసేసాను, నాశనం చేసేసాను. నేను నా మాంసఖండరములతో దేవుని చూచెదను. 27లో ఏం రాస్తున్నాడు? When I shall see for myself, and mine eyes shall behold, and not another, through my reins be consumed with me. Consumed within me. తెలుగులో ఏముందో ఎలా రాస్తున్నాడు? 19లో యోబు గ్రంథం 25, 19-25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నా విమోచకుడు, మై రిడీమర్, సజీవుడు, జీవమై ఉన్నాడు. నో డెత్ అట్ ఆల్, హీ కెనాట్ డై. మై రిడీమర్ ఈజ్ లైఫ్ ఇటర్నల్. భూమి మీద ఆయన నిలుస్తాడు. నా చర్మము చినిగిపోయిన తర్వాత శరీరముతో, శరీరము కాదు మాంసఖండముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరెవరూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. లేఖనములు చెప్తున్నాయి విమోచకుడిని గురించి. హూ ఇస్ రిడీమర్? జీసస్ ఇస్ రిడీమర్. యేసే విమోచకుడు. Jesus cannot be redeemer if he didn't rise from the death. మరణములో నుండి ఆయన లేవకపోతే ఆయన విమోచకుడు ఎట్లవుతాడు? ఆయన మరణమును జయించి, మరణమును ఎదిరించి ఆయన బయటకు వస్తేనే మనకు విమోచన కలిగించగలడు. లేకుంటే విమోచన మనకు ఎలాగొస్తుంది? Gospel 27, మాథ్యూ గాస్పల్, మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 నుండి 53 వరకు చదువుదాము. యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. భూమి వణకెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. The wall between you and your sin is no more. నీకును నీ దేవునికి మధ్య ఉన్న పరద
మరి లేదు, అది చిరిగిపోయింది. ఆన్ ద క్రాస్, సిలువ మీద యేసు దాన్ని చింపేశాడు. నీకును నీ దేవునికి మధ్య ఇంకా పరదా లేదు. నిద్రించుచున్న అనేకులు సమాధుల్లో నుండి లేచారు. అనేకులు లేచారు, పరిశుద్ధులు లేచారు. యేసు సిలువ మీద ఉంటుండగానే సమాధులు తెరవబడ్డాయి. సమాధులలో నుండి అనేకులు లేచారు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి వరకు రెండుగా చిరిగెను. భూమి వణకెను, బండలు బ్రద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు ఆగపడిరి. సమాధులలో నుండి లేచిపోయినారు. లెగిసి జెరూసలేముకి వెళ్ళిపోయారు వీళ్ళంతా నడుచుకొని. కొన్ని సంవత్సరాలకు పూర్వము, కొన్ని యుగములకు పూర్వము చనిపోయినటువంటి శరీరములు లేచాయి సమాధిలో నుండి. భూమి వణికింది. ద ఎర్త్ హ్యాస్ షేకెన్. భూమి కదిలించబడింది. ద ఎర్త్ హ్యాస్ బిన్ షేకెన్. భూమి కదిలించబడింది. సమాధుల నుండి అనేక పరిశుద్ధుల ఆత్మలు లేచి నడుచుకుంటూ జెరూసలేముకి వెళ్ళిపోయినాయి. అనేకులు చూశారు వారిని. దిస్ ఇస్ కాల్డ్ రిజరెక్షన్ పవర్. ఇది క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తి. ద రిజరెక్షన్ పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ షేకెన్ ద ల్యాండ్, హ్యాస్ షేకెన్ ద ఎర్త్. తర్వాతను హోషేయ గ్రంథం 6వ అధ్యాయంలో లేఖనములలో వెతకండి, లేఖనములు చూడండి. క్రీస్తు యేసును గూర్చి, ఆయన జననమును గూర్చి, ఆయన బలిని గూర్చి, ఆయన రక్త ప్రోక్షణమును గూర్చి, ఆయన పునరుత్థానమును గూర్చి లేఖనములలో ఉన్నవి. లేఖనములు చూడండి. లేఖనములు అర్థం కాకపోతే దేవునికి జ్ఞానం అడగండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనములలో లేఖనములో ఏముందో మనం చూద్దాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేశాను, ఆయనే మనలను స్వస్థపరచను, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సమ్ముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకున్నట్టుగా ఆయనను అనుసరించండి. 3వ దినమును గురించి చెప్తున్నాడు. There is a proclamation in the book of Hosea in chapter 6, verse 1 and 2 declares. హోషేయ గ్రంథం 13వ అధ్యాయంలో 14వ వచనం ఏమని చెప్తుందో చూద్దాం. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు. మన రిజరెక్షన్ను గురించి, మన పునరుత్థానమును గురించి చెప్పబడి ఉన్నది. మన పునరుత్థానమును గురించి చెప్పబడి ఉన్నది. జీసస్ డిస్ట్రాయ్డ్ ద పవర్ ఆఫ్ డెత్ బై హిజ్ డెత్. యేసు తన మరణము ద్వారా మరణం యొక్క శక్తిని బలహీనపరిచాడు, నాశనం చేసేసాడు. యేసు నిత్యజీవమై ఉన్నాడు. యేసు నిత్యజీవమైన వాడు మరణములో ప్రవేశించి మరణం యొక్క శక్తిని నాశనం చేసేసాడు. The power of the death was destroyed by the death of Jesus Christ, because Jesus is life. When the life surrendered into the power of death, the death has been defeated. The body of Jesus has not come out of the dust of the ground. ఆదాము యొక్క శరీరము
భూమి మీద ఉన్న బూడిదలో నుండి తీయబడినట్లు యేసుక్రీస్తు యొక్క శరీరము బూడిదలో నుండి తీయబడలేదు. ద బాడీ ఆఫ్ జీసస్ ఈజ్ నాట్ కరప్టెడ్. ఆదాము యొక్క శరీరము, మొదటి ఆదాము యొక్క శరీరము ఏ విధముగా కరప్షన్ అయిందో ఆ విధముగా యేసు యొక్క శరీరము కరప్షన్ అయినది కాదు. నో కరప్షన్ అట్ ఆల్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈజ్ నాట్ కరప్టెడ్ లైక్ Adam. The second and final Adam is not corrupted. The body of Jesus is the glory of God. యేసుక్రీస్తు యొక్క శరీరము దేవుని యొక్క మహిమ అయి ఉన్నది. The body of Jesus is the glory of God, awesome God. మహాదేవుని యొక్క మహిమ అయి ఉన్నది. ఏమిటి? యేసుక్రీస్తు యొక్క శరీరము. హౌ ద బాడీ క్యాన్ బీ ఇన్ ద గ్రేవ్? దేవుని మహిమ భూమి దాచగలదా? భూమి భరించగలదా? భూమి పట్టుకోగలదా? ద గ్లోరీ ఆఫ్ గాడ్ కెనాట్ బి కాట్, కెనాట్ బి బౌండ్. అది బంధకాలు చేయబడగలదా? అది బంధించబడగలదా? దేవుని మహిమను ఎవడు బంధించగలడు? యేసు ఎందుకు చనిపోయాడంటే మనము చనిపోకూడదని మన నిమిత్తం ఆయన చనిపోయాడు. జీసస్ హిమ్సెల్ఫ్ laid his life. Why he has handed over his life to the death? Because we should not die. మనం మరణించకూడదు. అందుకే మన మరణమునకు బదులు ఆయన మరణించాడు. జీవమన్నది సమాధిలో ఎట్లా ఉండగలదు? దేవుని మహిమ అయినది సమాధిలో ఎట్లా ఉండగలదు? Jesus is perfect Son of God. Jesus defeated Satan. The defeat was very perfection. Satan is corrupted one, not Jesus. Satan is corrupted one. Now he is powerless. Satan now doesn't have power. Now Satan is paralyzed. One day the Satan shall be under your feet. Believe it. వింటున్న వారలారా, ఒకదినం సాతాను మీ యొక్క పాదముల క్రింద ఉంటాడు. అందుకే యేసు లేచాడు. అందుకే యేసు పునరుత్థానమైనాడు. యేసు మరణమును జయించి లేచాడు. యేసు జీవమై ఉన్నాడు. యేసు దేవుని మహిమై ఉన్నాడు. యేసు నిత్య జీవమై ఉన్నాడు. యేసు దైవ సంపూర్ణత అయి ఉన్నాడు. యేసులో దైవత్వం పరిపూర్ణముగా ఉన్నది. యేసు దేవుని యొక్క శరీరమై ఉన్నది. లేఖనములను పరిశీలించమని పౌలు చెప్పాడు. అందుకే మీకు లేఖనములలో తీసుకుని వెళ్ళాను. లేఖనములు ఏమని చెప్తున్నాయో మీకు చూపించాను. నేను మీకు చెప్పేటటువంటి సలహా ఏమిటంటే, నీకు పరిశుద్ధాత్మ జ్ఞానం కావాలి. పరిశుద్ధాత్మ జ్ఞానం లేకపోతే నీ తలంపులు, నీ ఊహలు, నీ జ్ఞానముతో దేవుని మాటలు బోధిస్తావు. ఆ మాటలు, ఆ బోధ జనములలో మార్పు కలిగించనేరదు. In order to bring change in the minds and the hearts of the people, you got to receive the power of Holy Spirit, the wisdom of Holy Spirit, the anointing of Holy Spirit. Be anointed, be filled with the Holy Spirit. Then the scripture will reveal you about Jesus, about his cross, about his birth, about his death, about his resurrection, and the goal of resurrection. సరిహద్దులు లేని సామ్రాజ్యము ఇప్పుడు భూమిలోకి విస్తరించబడుతుంది. దేవుని సామ్రాజ్యానికి సరిహద్దులు లేవు. God bless you and God bless me.